ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యాపార లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మరోపక్క పాక్ మద్దతుగా మాట్లాడినా, పోస్టులు చేసినా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ కొరియర్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పాకిస్తానీ జెండాలు, పాక్ సంబంధిత వస్తువుల అమ్మకాలపై అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్, ఉబర్ ఇండియా, ఎట్సీ వంటి ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లకు సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. అటువంటి వస్తువులు ఉంటే వెబ్సైట్ నుంచి వెంటనే తొలగించి జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్లాట్ఫామ్లను కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలీ జాతీయుడు సహా 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7 తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అంతకుముందు భారతదేశంలో పనిచేస్తున్న ఈ-కామర్స్ ప్లాట్ఫాముల్లో పాకిస్తాన్ జెండాలు, ఇతర వస్తువుల అమ్మకాలను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషిలను కోరింది. దేశంలో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు గమనించి వ్యాపారాలు చేసుకోవాలని అన్ని ఆన్లైన్ రీటైలర్లకు హెచ్చరించారు. భారతీయ చట్టాలను గౌరవించాలని ఆదేశించారు. ఇవి ప్లాట్ఫామ్లలో అమ్మడమే కాకుండా వాటిని జనాలందరికీ కనిపించేలా ఫ్లాగ్ చేసి పెట్టడంపై కూడా కేంద్రం మండిపడింది. ఇలా ఫ్లాగ్ చేయటం వల్ల ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మొదట పాకిస్తాన్ జాతీయ జెండాలు, పాకిస్తాన్ దేశ చిహ్నాలు కలిగి ఉన్న వస్తువులే కనిపిస్తాయి. వాటిని కొనాలంటే ఆయా ప్లాట్ఫామ్లు రికమెండ్ చేసినట్టు ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది పోస్టులు పెట్టారు. అన్నింటినీ చూసిన కేంద్రం వారికి నోటీసులు జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను కూల్చివేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ఓ విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇంతలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ-కామర్స్ సైట్ చేసిన చర్యలపై ఆగ్రహం పెల్లుబిక్కింది. పాకిస్తాన్ జాతీయ చిహ్నాలను కలిగి ఉన్న వస్తువులు, ఆన్లైన్ అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసింది. ఇది దేశ ప్రజలను కలవరపరిచే వ్యవహారంగా ఆ సంస్థ పేర్కొంది. దేశం కోసం సరిహద్దుల్లో భారత సైన్యం తమ ప్రాణాలు అర్పిస్తుంటే దేశంలో పాకిస్తాన్ జెండాలు అమ్మకాలు చేయడమేంటని ప్రశ్నించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. సైనికుల త్యాగాలకు అవమానంగా పేర్కొంది. దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని సిఏఐటి అధ్యక్షుడు బీసీ భారతీయ కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.